హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడి ఉపరితల ఆవర్తన ద్రోణి ఫెంగల్ తుఫానుగా మారడంతో తమిళనాడు, చెన్నైకి ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలతో రెడ్ అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెల్లూరు సహా రాయలసీమ జిల్లాల వరకు కూడా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది ఫెంగల్ తుఫాను ప్రభావంతో. గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మరొక 24 గంటల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షపాతం మరింతగా పెరిగే అవకాశం ఉంది రానున్నటువంటి 4 రోజుల్లో. మహాబలిపురం వద్ద తీరాన్ని దాటనున్నటువంటి ఫెంగల్ తుఫాను ప్రభావంతో పీలేరు, తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కదిరి, నంద్యాల, కడపలోని చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం ఉంటుంది. ఇకపోతే మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావాన్ని చూపుతుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షపాతం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమే, పొడి వాతావరణమే కొనసాగుతుంది. చలి తీవ్రత మాత్రం భారీగా పెరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.